హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో గట్టి రాయి లాంటి బెల్లం దిమ్మను చిన్న టెక్నిక్తో ఎలాంటి రాయి సుత్తి మిక్సీ జార్తో పని లేకుండా చాలా ఈజీగా 3 రకాల పద్ధతిలో బెల్లం పొడిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి నార్మల్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్కు బదులుగా మీరు ఇసుక అయినా తీసుకోవచ్చు అండి. సాల్ట్ను 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి. చూడండి, ఇలా ఒక స్టాండ్ అయినా ప్లేట్ అయినా బెల్లం దిమ్మను ఉంచి దీనిపైన మూతతో ఇలా కవర్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలండి. 15 నిమిషాల తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేస్తే చక్కగా ఈజీగా కట్ అవుతుందండి. కట్ చేసింది వేడి మీద పాకంలా ఉంటుంది, కానీ చల్లారాక పొడి పొడిలాడుతుందండి. ఇప్పుడు రెండవ ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లోకి సాల్ట్ తీసుకొని ఇలా గిన్నెలోకి బెల్లం దిమ్మని తీసుకోండి. అలాగే ఇప్పుడు విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు హీట్ చేయండి. ఆ తర్వాత 3 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ బంద్ చేసుకోవాలి. వెంటనే ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి గిన్నెలోకి బెల్లం దిమ్మని తీసి వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి. బెల్లం పొడి సాఫ్ట్గా ఉండాలంటే పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలా స్మాష్ చేసుకోవచ్చండి. అక్కడక్కడ ఉండల్లాగా ఉంటే ఇలా వేళ్ళతో స్మాష్ చేస్తే పొడి అయిపోతుందండి. సో ఈ బెల్లం అనేది చక్కగా పొడి పొడిగా తయారైపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మైక్రోవేవ్లో కూడా 3 నిమిషాల పాటు బెల్లం దిమ్మను ఉంచితే బెల్లం పొడి అనేది చక్కగా ఇలానే వస్తుందండి. ఈ పొడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.